భారత రక్షణ దళాల ప్రధాన అధికారి సిడిఎస్ అనిల్ చౌహాన్ మరొకసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం పాకిస్తాన్ ఆపివేయాలంటున్నారు. పహల్గామ్ లాంటి దాడులను ఇకపై సహించేది లేదంటూ సిడిఎస్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. న్యూక్లియర్ బ్లాక్మెయిల్ను ఎట్టి పరిస్థితులను ఉపేక్షించమన్న సిడిఎస్ ఉగ్రవాదం పడగనీడ కింద భారత్ ఉండబోదన్నారు. కాల్పుల విరమణను ముందుగా పాకిస్తానే కోరిందని ఆయన గుర్తు చేశారు. కానీ ఇకపై నీరు రక్తం కలిసిపారవంటూ పాకిస్తాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. చిన్న చిన్న నష్టాలు జరుగుతాయని వాటికన్నా ఏం సాధించామన్నదే ముఖ్యమంటూ సిడిఎస్ వ్యాఖ్యానించారు. జరిగిన నష్టం కాదు సాధించిన విజయం చూడాలంటూ సిడిఎస్ వ్యాఖ్యానించిన పరిస్థితి కనబడుతోంది. గత కొద్ది రోజుల క్రితం సింగపూర్లో జరిగినటువంటి ఓ సదస్సులో సిడిఎస్ భారత్ కూడా కొన్ని ఫైటర్ జెట్లు నష్టపోయిందంటూ వ్యాఖ్యానించడంతో ఒకసారిగా భారత్లో రాజకీయ దుమారం చెలరేగింది. దీనిపై ప్రతిపక్షాలు భారత్ యుద్ధంలో ఎన్ని ఫైటర్ జెట్లు కోల్పోయిందో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టి చెప్పాలంటూ డిమాండ్ చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా సిడిఎస్ వ్యవహార శైలికి సంబంధించి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. దీంతో ప్రస్తుతం సిడిఎస్ పూణేలో ఓ యూనివర్సిటీలో జరిగినటువంటి సదస్సులో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మనం ఎంత నష్టపోయాం కాదు సాధించిన విజయం ఏంటో చూడాలంటూ హెచ్చరికలు చెప్తే ప్రయత్నం చేశారు. అట్ ద సేమ్ టైం భారతదేశం ఉగ్రవాదం అలాగే అణ్వాయుధ బ్లాక్మెయిల్ నీడలో ఎట్టి పరిస్థితుల్లో జీవించబోదంటూ పాకిస్తాన్ ఈ అంశాన్ని పక్కన పెట్టాలంటూ హెచ్చరించిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా సిడిఎస్ అనిల్ చౌహాన్ మొన్న తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆపరేషన్ సింధూర్పై ఆయన మరొకసారి కీలక వ్యాఖ్యలైతే చేశారు. క్రికెట్ మ్యాచ్తో భారత యుద్ధాన్ని పోల్చారు. క్రికెట్ మ్యాచ్లో ఎన్ని రన్స్ తేడాతో ఎన్ని వికెట్ల తేడాతో గెలిచామా అన్నది ముఖ్యం కాదని గెలిచామా లేదా అన్నదే ఇంపార్టెంట్ అంటూ ఉదహరించిన పరిస్థితి కనబడుతోంది. ఇటు ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సాయుధ దళాల నష్టాల గురించి తనను ప్రశ్నించినప్పుడు కూడా అదే చెప్పానంటూ మనం ఎన్ని విమానాలను కోల్పోయామన్నది ముఖ్యం కాదని ఫలితం ఎంత ముఖ్యమో తేల్చుకోవాలన్నారు. సో ఆ రకంగా సైనిక చర్యలో నష్టం ముఖ్యం కాదంటూ ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇక సిడిఎస్ అనిల్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. ఇక పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రమైన క్రూరత్వ చర్యగా ఆయన అభివర్ణించారు. బాధితులను వారి కుటుంబాలు అలాగే వారి పిల్లల ముందే మతం అడిగి కాల్చి చంపారని గుర్తు చేశారు. ఆధునిక ప్రపంచానికి ఒక విధంగా ఆమోదయోగ్యం కాని ఘటన సమాజంలో తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతుందంటూ చెప్పారు. అలాగే పహల్గామ్ ఉగ్రదాడికి ముందే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ భారత్ హిందువులపై విషం చిమ్మారంటూ ఫైర్ అయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్కు భారీ నష్టం చేకూర్చిందని, సింధూర్ కొనసాగితే కష్టమని భావించే పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చిందంటూ సిడిఎస్ అనిల్ చౌహాన్ చెప్పే ప్రయత్నం చేశారు. ఇక పాకిస్తాన్ ఇకనైనా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపాలంటూ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఒకసారి సిడిఎస్ అనిల్ చౌహాన్ ఏం మాట్లాడారో చూద్దాం. But and this is what I said, in Operation Sindoor also, war and politics was happening as a parallel kind of phenomenon, and it was being exercised also through communication, which I made a mention initially, both direct and indirect communication. So, second important conclusion what I draw from the statement which I initially said, that war is a continuation of policy by other means, is that war is a rational decision. That means, and I also spoke about reason when I said about government takes a rational decision about war. And it takes this decision when it is exhausted all its other instruments of power. So, but then the important question comes in, this whole start point of this particular war was this Pahalgam terrorist attack. So is terrorism a rational act of warfare? I don't think that's a rational act, because terrorism has no defined logic, it has no politico-military end state. Terrorism is a means and an end in itself. Terrorism is a form of warfare that defines rationality. This is because the terrorist doesn't have anything to lose. He's a non-state actor. If he doesn't have a state, he's not worried about territory, people, or the ideology, which form the three important constituents of the state. So this is terrorism absolutely irrational if it's happening in standalone mode. But what happens when there's about state-sponsored terrorism? Is this rational? Think that this seems to be a rational decision when state is employing terrorism as an instrument to achieve political objectives. And
say like, so it's a reasoned kind of a decision the state takes, and so as our adversary is concerned, he's taken the decision that to bleed India by 1,000 cuts. And when I say that this has been a state policy, this I am not saying. If you go and look at the literature on issues, you will find Peter Charp, Kristen Fair, who have cited the former Director Generals of ISI, explicating this particular strategy as to how they will beat India by 1,000 cuts. And this particular doctrine is found in various studies in Pakistan, staff college, etc. So this is a novel talk which happens in Pakistan. And of course, officially we know in 1965, Zulfikar Ali Bhutto declared a 1,000-year war against India when he addressed the United Nations Security Council. And probably Ziaul Haq gave form to this particular doctrine of 1,000 years war. And someone added this 1,000 cut into it. రైట్, ఆపరేషన్ సింధూర్పై సిడిఎస్ అనిల్ చౌహాన్ మరొకసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు నష్టం కంటే ఫలితమే ముఖ్యమంటూ ఆపరేషన్ సింధూర్లో భారత్ సాధించిన విజయాన్ని నొక్కి చెప్పారు. అలాగే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపాలంటూ పాకిస్తాన్కు మరొకసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. శివ, ఒకసారిగా సిడిఎస్ అనిల్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలి? అలాగే ముఖ్యంగా ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్తాన్కు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఒకసారి శివతో మాట్లాడేందుకు మరొకసారి సిడిఎస్ అనిల్ చౌహాన్ చెప్పిన వ్యాఖ్యల్ని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా పాకిస్తాన్ ప్రతిసారి బ్లాక్మెయిల్ చేయడం, ఉగ్రవాదంతో పాటు అణ్వస్త్రాలను ప్రయోగిస్తామంటూ బ్లాక్మెయిల్ చేయడం పాకిస్తాన్ మానుకోవాలంటూ సిడిఎస్ అనిల్ చౌహాన్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇక కొన్ని ఫైటర్ జెట్లను కోల్పోయామంటూ సింగపూర్లో ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా ఇటు సిడిఎస్ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేసి ఎన్ని ఫైటర్ జెట్లను కోల్పోయామో వివరించాలంటూ డిమాండ్ చేసిన నేపథ్యంలో ఒకసారిగా రాజకీయ రంగు పులుముకుంది. దీంతో సిడిఎస్ అనిల్ చౌహాన్ ఈ అంశంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కొన్నిసార్లు నష్టం కంటే ఫలితమే ముఖ్యమన్నారు. ఈ అంశంపై పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదంటూ కొట్టిపారేసిన పరిస్థితి కనబడుతోంది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఒకసారిగా జరిగిన నష్టానికి సంబంధించి ఇక తాను క్లియర్గా వివరించే ప్రయత్నం చేశారు. ఎన్ని ఫైటర్ జెట్లు కూలిపోయాయో చెప్పాలంటూ ఇటు ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో మరొకసారి అనిల్ చౌహాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక ఆ వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపిన నేపథ్యంలో పాకిస్తాన్పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో ఫైటర్ జెట్ల అంశం ప్రస్తుతానికి వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో దానిపై అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక నష్టానికి సంబంధించి వస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో మనం గణనీయమైనటువంటి విజయాన్ని సాధించాము. ఆ విజయాన్ని దేశమంతా కీర్తిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎలాంటి ముందడుగు వేయాలి, భవిష్యత్తులో ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలనేది ముఖ్యమంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. దాంతోపాటు ఇటు పాకిస్తాన్కు మరొకసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు భవిష్యత్తులో మరిన్ని గుణపాఠాలు తప్పవంటూ సిడిఎస్ అనిల్ చౌహాన్ హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. అయితే అనిల్ చౌహాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధానంగా ఆయన నష్టం కంటే ఫలితమే ముఖ్యమంటూ చేస్తున్నటువంటి కామెంట్స్ ఇప్పుడు మరొకసారి చర్చనీయాంశంగా మారుతుంది. మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, ఒకసారిగా సిడిఎస్ అనిల్ చౌహాన్ చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూణే యూనివర్సిటీలో జరిగినటువంటి సదస్సులో ఆయన కొన్నిసార్లు యుద్ధంలో నష్టం కంటే ఫలితమే ముఖ్యమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? శివ. శివ, నా మాట వినిపిస్తుందా మీకు? రైట్, సిడిఎస్ అనిల్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి. ముఖ్యంగా యుద్ధానికి సంబంధించి ఆపరేషన్ సింధూర్కు సంబంధించి ఆయన మరొకసారి స్పందించారు. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్కు గట్టి హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఆపరేషన్ సింధూర్ వెనుక చాలా వ్యూహాత్మకత దాగి ఉందంటూ ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అట్ ద సేమ్ టైం సింగపూర్లో ఆయన చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో మరొకసారి పాకిస్తాన్కు గట్టి హెచ్చరికలు కూడా జారీ చేశారు.
ఒకసారి సిడిఎస్ అనిల్ చౌహాన్ ఏం మాట్లాడారో మళ్ళీ విందాం. When state is employing terrorism. So, but and this is what I said, in Operation Sindoor also, war and politics was happening as a parallel kind of a phenomenon, and it was being exercised also through communication, which I mentioned initially, both direct and indirect communication. So, second important conclusion what I draw from the statement which I initially said, that war is a continuation of policy by other means, is that war is a rational decision. That means, and I also spoke about reason when I said about government takes a rational decision about war. And it takes this decision when it has exhausted all its other instruments of power. So, but then the important question comes in, this whole start point of this particular war was this Pahalgam terror attack. So, is terrorism a rational act of warfare? I don't think that's a rational act, because terrorism has no defined logic. It has no politico-military end state. Terrorism is a means and an end in itself. Terrorism is a form of warfare that defines rationality. This is because the terrorist doesn't have anything to lose. He's a non-state actor. If he doesn't have a state, if he doesn't have a state, he's not worried about territory, people, or the ideology, which form the three important constituents of the state. So this is terrorism absolutely irrational if it's happening in standalone mode. But what happens when there's about state-sponsored terrorism? Is this rational? Think that this seems to be a rational decision when state is employing terrorism as an instrument to achieve political objectives. And say so it's a reasoned kind of a decision the state takes, and so as our adversary is concerned, he's taken the decision that to bleed India by 1,000 cuts. And when I say that this has been a state policy, this I am not saying. If you go and look at the literature on issues, you will find Peter Charp, Kristen Fair, who have cited the former director generals of ISI, explicating this particular strategy as to how they will beat India by 1,000 cuts. And this particular doctrine is found in various studies in Pakistan, staff college, Twitter, etc. So this is a normal talk which happens in Pakistan. And of course, officially we know in 1965, Zulfikar Ali Bhutto declared a 1,000-year war against India when he addressed the United Nations Security Council. And probably Ziaul Haq gave form to this particular doctrine of 1,000 years war. And someone added this 1,000th cut into it. So, but and this is what I said, in Operation Sindoor also, war and politics was happening as a parallel kind of a phenomenon. And it was being exercised also through communication, which I mentioned initially, both direct and indirect communication. So, second important conclusion what I draw from the statement which I initially said, that war is a continuation of policy by other means, is that war is a rational decision. That means, and I also spoke about reason when I said about government takes a rational decision about war. And it takes this decision when it has exhausted all its other instruments of power.